నమస్తే. కారు కూతలు కూస్తే కామెడీ అయిపోతుందా? మహిళల్ని కించపరుస్తూ ఒక సెటైర్ వేస్తే అది హాస్యమవుతుందా? బూతే హాస్యానికి భవిష్యత్తా? ఈ బూత్ షోస్ మీద ఎన్టీవీ సమరభేరి మోగించింది. ప్రస్తుతం ఒక స్పెషల్ డిస్కషన్ కండక్ట్ చేసింది. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు సినీ నటి హేమ వచ్చారు, అలాగే మాధవి చౌదరి గారు బీజేపీ నాయకురాలు, అలాగే రియాలిటీ షో ఫేమ్ అర్జున్ గారు వచ్చారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఫస్ట్ అర్జున్ గారు, మీరు చాలా స్కిట్స్ చేస్తూ ఉంటారు, మొత్తానికి చాలా ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అసలు మీరు కామెడీకి ఎటువంటి డెఫినేషన్ ఇస్తారు? కామెడీ కంటే అందరినీ నవ్వించడం, ఆనందపరచడం, సంతోషంగా ఉంచడం. అంటే నవ్వడం వేరు, నవ్వుల పాలు చేయడం వేరు కదా. నవ్వడం అనేది ఇప్పుడు అందరూ మనం ఏదైనా ఒక విషయం అది ఒక ఫన్ గా ఉంటేనే కదా మనం నవ్వుతాం. దాన్ని నవ్వుల పాలు చేయడం అనడం ఎందుకు? అంటే బూతులు వాడితేనో లేకపోతే వల్గారిటీ షోస్, వల్గారిటీ అనేది ప్రదర్శిస్తేనో అది హాస్యం అయిపోతుందా? అట్లాని కాదమ్మా. ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ అన్ని మీరు చూస్తుంటారు. ఇప్పుడు జబర్దస్త్ అనేది ప్రజలు బాగా ఆదరిస్తున్నారు కాబట్టి దానికోసం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. మేము అందరిని నవ్విస్తున్నాం తప్ప ఎవరిని మేము అగౌరవపరచలేదు. రైట్. మనతో పార్టిసిపేట్ చేయడానికి వైజాగ్ నుంచి సామాజికవేత్త దేవి గారు సిద్ధంగా ఉన్నారు. దేవి గారు, మీరు అనేక సందర్భాల్లో ఇటీవలి కాలంలో కూడా మహిళా సంఘాల తరపున ప్రొటెస్ట్ చేశారు. ఇటువంటి రియాలిటీ షోస్ లో వచ్చేటువంటి వల్గారిటీ మీద, అలాగే బూతు కామెడీ మీద ప్రస్తుతం స్పెషల్ షో కండక్ట్ చేసింది ఎన్టీవీ. దీని మీద ఒక సమరభేరి మోగిస్తోంది. ఇటువంటి రియాలిటీ షోస్ ద్వారా సొసైటీలో ఎటువంటి మెసేజ్ వెళ్తుందంటారు? ఒకటి ఏంటి అంటే, ఈ రియాలిటీ షోస్ ఏవైతే నడుస్తున్నాయో వాటి మీద మాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, రియాలిటీ షోస్కి రేటింగ్స్ బాగా వస్తున్నాయి. ఈ హాస్యం పేరు మీద ఏదైతే అక్కడ చలామణి అవుతుందో అది బాగుంది, ఆదరిస్తున్నారు కనుకే కదా, కాబట్టి ప్రజలు ఆదరిస్తే అది కరెక్టే అనే ధోరణి కనపడుతుంది. అట్లనే మొన్న ఈ ఇంకొక ప్రోగ్రాం గురించి కూడా అతను యాంకర్ ఉన్నాడు, అతను మాట్లాడుతూ ఆయన దానికి క్యూలు కడుతున్నారు అని చెప్పారు. నేను ఇక్కడ ఒకటే పోలిక చెప్పదలుచుకున్నాను. వైన్ షాపుల ముందు ఎక్కడా లేనంత రద్దీ ఉంటుంది. వైన్ షాపుల ముందు చాలా క్యూలు ఉంటాయి. వాళ్ళు చాలా స్పష్టంగా మీరు క్యూలో నిలబడండి అని కూడా చెప్తుంటారు. అయినంత మాత్రాన వైన్ షాపులు మంచివి, వైన్ షాపులకి ప్రజాదరణ ఉంది, అది ఆమోదయోగ్యమైంది అని ఎవరూ చెప్పరు. చెప్తారా ఎవరైనా? ఒకటి. రెండోది, హాస్యం అనేదాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు. కొన్ని హాస్యాలు చాలా చక్కగా ఉంటాయి, కానీ హాస్యం పేరు మీద వెకిలి చేష్టలు, హాస్యం పేరు మీద ఎవరినైనా కించపరచడాలు, అది గనక అదే హాస్యం కింద చలామణి చేయదలుచుకుంటాం. ఎందుకంటే మన సమాజంలో చాలా దొంతర్లు ఉన్నాయి. ఈ దొంతరలో మొదటి దొంతర ఏంటి అంటే, ఆడవాళ్ల పట్ల ఏది మాట్లాడినా అది పెద్ద హాస్యం కింద, మగవాళ్ళు బాధితులు కాబట్టి ఆడవాళ్ళ బాధితులు అని చెప్పేసి ఈ హాస్యానికి అంతటికీ పునాది అది. ఈ పునాది ఏర్పాటు చేసుకుని ఒక వైలెన్స్ని, ఆడవాళ్ళ మీద మానసికమైన వైలెన్స్ని, దృశ్యపరమైన వైలెన్స్ని ఈ చేష్టల ద్వారా చేస్తున్నారు. రెండోది, జబర్దస్త్కి సంబంధించి జబర్దస్త్ అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్జెండర్స్ మీద వల్గారిటీకి సంబంధించిన ప్రతీక. అసలు ట్రాన్స్జెండర్స్ రైట్స్ని చాలా ఘోరంగా చెప్పండి మేడం. దేవి గారు. రైట్. మాధవి చౌదరి గారు, అందరూ కూడా హాస్యాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు, కానీ అది పరిమితి మించితేనే అపహాస్యం పాలవుతుంది. సో ఇలాంటి రియాలిటీ షోస్ ద్వారా ఎటువంటి మెసేజ్ వెళ్తోంది అసలు సొసైటీలో? ఇవాళ అసలు ఫస్ట్ బేసిక్ ఏ సీరియల్ అయినా సరే ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా సరే, ముందు ఒక సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండాలి. అంటే కొన్ని చోట్ల చట్టం అన్ని చోట్లకి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రీచబుల్. ఇదివరకు మనం స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఒక సెన్సర్ బోర్డు పెడతామని కానీ సినిమాలు వస్తాయని కానీ అనుకోలేదు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నాయి. అట్లా అని చెప్పి వాళ్ళు ఇంకా మనకి ఈ టీవీ సీరియల్స్కో లేకపోతే టీవీ షోస్కో ఇంకా సెన్సర్ బోర్డు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చింది ప్రదర్శించడం, ఇష్టం వచ్చింది చేయటం అనేది కరెక్ట్ కాదు. ముందు నేను అట్లీస్ట్ క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఇలాంటి షోస్ ఏదైతే ఉన్నాయో ఈ షోస్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, అంటే నేను దాంట్లో యాక్టర్స్ని ఎవరిని కించపరచట్లేదు, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కోసం చేస్తున్నారు. ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఎవరైతే డైరెక్ట్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైం ఎవరైతే జడ్జిల్లాగా వచ్చి కూర్చుంటున్నారో వాళ్ళని నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే,
కొంత మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా మీకు? అంటే డోంట్ యూ అట్లీస్ట్ థింక్, ఒకసారైనా ఆలోచించరా మీరు మీ పిల్లలతో కలిసి కూర్చుని ఆ షో చూడగలరా? దాంట్లో మీరు చూపించేయన్ని మీరు పిల్లలు అడిగితే దానికి అర్థాలు చెప్పగలరా? వాట్ ఈస్ దట్ యూఆర్ గివింగ్? అంటే మీరు సొసైటీకి ఇవ్వాల్సిన మంచి మెసేజెస్ ఏమో పక్కన పెడుతున్నారు. ఇలాంటి షోస్ మీరు చూపించి పిల్లల్ని ఇంకొకరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జబర్దస్త్ షో గురించి వచ్చింది కాబట్టి దాంట్లో కూర్చున్న జడ్జెస్ గురించి నేను అడుగుతా. ఓ పక్కన మనమేమో విమెన్ రైట్స్ గురించి మాట్లాడతాం, విమెన్ ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం, అట్ ద సేమ్ టైం పార్లమెంటరీ మీట్కి నన్ను వెళ్ళనివ్వలేదని క్వశ్చన్ చేస్తాము. కానీ అక్కడ మన పోలీసులు అరెస్ట్ చేస్తే నన్ను కించపరిచారనో ఇన్ని మాట్లాడినాళ్ళు మనం అక్కడ కూర్చుని ఎవరిని అవమానిస్తున్నాం? అదెందుకు ఆలోచించాం? బేసిక్ గా మనం ఆ ప్లేస్ లో కూర్చుని దాన్ని మనం ప్రోత్సహిస్తున్నట్టే కదా అలాంటి షోస్ ని. ఎందుకు అక్కడ ఎందుకు ఆ సెన్సిటివిటీ ఎందుకు అక్కడ లేదు? ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసి కాదు ఇది కరెక్ట్ కాదు అని మనం అక్కడ ఎప్పుడైతే ఎదురు తిరుగుతామో అక్కడే యూ స్టార్ట్ యువర్ రిఫర్మేషన్. ఇవాళ ఎన్నో మనం యాడ్స్ చూస్తాం, ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి. అక్కడ ఏంటంటే మనకు తెలుసు ఇలాంటి యాడ్స్ కొంతమంది ఫేమస్ సినీ హీరోయిన్స్ కూడా వాళ్ళు తిరస్కరించారు. ఎందుకు అంటే అక్కడ డిస్క్రిమినేషన్ ఉంది, దాని గురించి నేను యాడ్లో యాక్ట్ చేయనని ఎన్నో కోట్ల రూపాయలు వస్తుంది తిరస్కరించారు. దే షోడ్ దర్ దిస్ వన్. నువ్వెందుకు చూపించలేకపోతున్నావు? యాజ్ అ విమెన్ మన అందరం కూడా, అంటే ఇవాళ నేను అనేది ఏంటంటే ఒక విమెనే వచ్చి బయటకు వచ్చి అని చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో ఎవ్రీబడి ఈస్ పార్ట్ అండ్ పార్సల్. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ పార్ట్ అండ్ పార్సల్. అది అందరూ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఫీల్ అవ్వట్లా. ఇవాళ మనం ఒక సీరియల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము, డైరెక్ట్ చేస్తున్నాము అని అంటే దానికి మారల్ గా మనం ఆలోచించుకోవాలి. ఇవాళ మన పిల్లలతో మనం కూర్చుని మనం చూడలేనప్పుడు అసలు అలాంటి సీరియల్స్ మనం ప్రొడ్యూస్ చేయడం ఎందుకు ఏంటి అని. ఇవాళ టీఆర్పీలు అంటున్నారు. టీఆర్పీలు ఏంటండి చూసేది? పోనీ ఆ టీఆర్పీలో ఇఫ్ యూ కెన్ డిఫరెన్షియేట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ సెక్స్ వాళ్ళు చూస్తున్నారు, మెన్ చూస్తున్నారా విమెన్ చూస్తున్నారా? అంటే ఒక విమెన్ ని విమెన్ గా కూడా మీరు చూపించట్లేదు అక్కడ సరిగ్గా. ఒక మగవాడికి ఒక చీర కట్టేసి దాంట్లో మీరు ఎన్ని రకాలుగా అబ్యూస్ చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. కొట్టడం కానివ్వంచి, తిట్టడం కానివ్వంచి, బూతులు వాడటం కానివ్వంచి. అట్ ద సేమ్ టైం విమెన్ ప్రెజెంటేషన్ అంటే ఆ క్లోతింగ్ అటైర్ అక్కడ కూడా మీరు చాలా డిస్క్రిమినేట్ చేసి చాలా వల్గర్ గా చూపిస్తున్నారు. సో మై క్వశ్చన్ ఇస్, ఇలాంటి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇది ఫస్ట్ టైం కాదు దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. 1.5 years 2 years బ్యాక్ నుంచి దీని గురించి డిస్కషన్ అనేది వచ్చింది. ఇవాళ ఏంటి అని అంటే ఎక్కడో కొంతమంది ఎవరో కొన్ని కమెంట్స్ చేస్తే ఆ కమెంట్స్ వాళ్ళు చేస్తే తప్పు, ఇక్కడ ఇలా చేస్తే తప్పు కాదా, ఇంత విచ్చలవిడిగా ఇన్ని కమెంట్స్ చేస్తుంటే ఇక్కడ పట్టించుకోవట్లేదు అనేది. కాబట్టి ఇవాళ రైట్ అండి, మన వైజాగ్ వెళ్దాం. ఈ కామెంట్స్ గురించి దేవి గారు సిద్ధంగా ఉన్నారు. దేవి గారు, గతంలో కూడా ఒక సీనియర్ నటుడు అపాలజీ చెప్తూనే, క్షమాపణ చెప్తూనే కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. అంటే రియాలిటీ షోస్ లో ఎంజాయ్ చేస్తున్నారు, ఒక బూత్ కామెడీని, ఒక వల్గారిటీని మీరు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడిన దాన్ని మాత్రమే ఎందుకు తప్పుగా చూస్తున్నారని మీకే డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఆశించిన స్థాయిలో ఉద్యమాలు జరగట్లేదు, అందరూ ఇది యాక్సెప్టబుల్ కాదు అంటున్నారు, కానీ ఆ స్థాయిలో ఉద్యమాలు జరగట్లేదు అనేది మీరు ఏకీభవిస్తారా దీంతో? ఒకటి, ఉద్యమాలు ఏ స్థాయిలో జరుగుతాయి, ఉద్యమాల్లో ప్రయారిటీస్ ఏంటి, ఈ నటులు ఉద్యమాలకి సలహాలు చెప్పాల్సిన స్థితిలో వాళ్ళు లేరు. రెండో విషయం, ఎవరిని వదిలిపెట్టాము, ఎవరిని బుక్ చేశాము, ఇప్పుడు ఈ కామెడీ షోస్ అన్నిటి మీద పిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ విషయం ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. దట్స్ హిజ్ ప్రాబ్లం. గతంలో ఒక సీనియర్ నటుడు చేసిన కామెంట్స్ మీద కూడా దేర్ ఆర్ కేసెస్ ఫైల్డ్. ఆ విషయం మీడియాలో రిపోర్ట్ కాకపోయి ఉండొచ్చు. కాబట్టి మొట్టమొదటి విషయం, మనకి ఏ విషయం అయితే తెలియలేదో దాని మీద కామెంట్ చేయడం మానేసేయండి. రెండో విషయం, మీ విషయం మీరు చెప్పండి. దేని మీద మేము చేశాము, దేని మీద మేము చేయలేదు, ఇదే డిఫరెంట్ థింగ్. మీరు మీ విషయం ఏదో తేల్చిన తర్వాత మిగిలిన వాటి మీద తేలిస్తే బాగుంటుందంటే మాట్లాడుతున్నాం. అంతేగాని నీకు 0 మార్కులు వచ్చినాయి అంటే పక్కవాడికి కూడా 0 వచ్చినాయి అని చెప్పడం వల్ల ఉపయోగం లేదు. తరువాత విషయం నేను చెప్పదలుచుకుంది, అక్కడ జబర్దస్త్లో కూర్చుంటున్న ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధి చేస్తున్న ఆమె అది వృత్తి అనుకుంటున్నారు. ఆమెకు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, మీలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధుల రంగంలో ఉన్న వాళ్ళు ఈ రకమైన కామెంట్స్ చేయటం కానీ ఈ రకమైన ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడం కూడా అది మీకు సంబంధించిన మిమ్మల్ని తక్కువ చూసుకునే వ్యవహారం తప్ప అది మీకు ఉపయోగపడేది కాదు అని. తరువాత దీన్ని డిఫరెంట్గా చేసి చూడాలి. ఒక పొలిటికల్ యాంగిల్లో ఒక శాసనసభ్యురాల్ని ఒక సభకి పిలిచి అవమానించడం వేరు, దాన్ని దీనికి లింక్ పెట్టడం వేరు. ఈ రెంటిని 2 విడివిడి అంశాలుగా చూడాలి. తరువాత అంశం వచ్చేసరికి మహిళా సంఘాలు ఏం చేయాలి, మహిళా సంఘాలు ఏం చేయకూడదు, ఎట్లా చేయాలి ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ మహిళా సంఘాలకు ఉండే పనిభారం ఏంటి, వాటి ప్రాధాన్యతలు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒకసారి అందరూ పునరాలోచించుకోవాలి. అంటే ఈ సమాజంలో ఉండే మంచి చెడులన్నిటికీ
ముఖ్యంగా మహిళల ఇష్యూస్ అన్ని మహిళా సంఘాలే రియాక్ట్ అవ్వాలా, మహిళా సంఘాలే చెయ్యాలా? పోలీసు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, సోకాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్తున్న సినిమా రంగం ఏం చేస్తుంది, ఊరందరికీ నీతులు చెప్పే మీడియా ఏం చేస్తుంది? వాళ్ళు ఊరందరికీ నీతులు చెప్తారు, నీతి కథలు చెప్తారు, వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చింది ప్రసారం చేస్తారు. కాబట్టి బాధ్యత ఎవరి మీద లేదు, బాధ్యత ఉంది కేవలం మహిళా సంఘాల మీదేనా? కాబట్టి ఇవన్నీ మానేయండి. మానేసి ఇంకొక విషయం కూడా, ఈ మీడియా రంగంలో విపరీతమైన సెక్చువల్ హెరాస్మెంట్ విమెన్ మీద ఉన్నట్టుగా ఈ పబ్లిక్లో కామెంట్స్ చేయటం, బహిరంగ వేదికల మీద ఇలాంటి పరమ దుర్మార్గమైన కామెంట్స్ చేయటం ఒక భాగం. అది కాకుండా ఇప్పుడు మా దృష్టికి వస్తున్నాయి మొత్తం మీడియా రంగంలో స్త్రీల మీద విపరీతమైన అబ్యూజ్ జరుగుతోంది అని. దీనికి సంబంధించి వర్క్ ప్లేసెస్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్కి సంబంధించిన చట్టం దీనికి వస్తుంది. రెండోది, కంగనా రనౌత్ చాలా స్పష్టంగా చెప్పింది, ఆమె మొత్తం సినిమా రంగంలో బాలీవుడ్ సినిమా రంగం గురించి చెప్పింది, ఆమెకు అనుభవం ఉంది కాబట్టి. ఇది మేల్ చౌనిస్టిక్ గా నడుస్తోంది అని చెప్పి. ఎస్, అది పూర్తిగా 100% to 100% తెలుగు సినిమా రంగానికి అది అప్లై అవుతుంది. కాబట్టి దీని థీమ్ కానీ దీని స్క్రిప్ట్ కానీ మొత్తం ఆడవాళ్ళని, ఆడవాళ్ళ దేహాలని అవమానపరిచేదిగా ఉంది. ఈ విషయాన్ని సినిమా రంగం కానీ మీడియా రంగం కానీ సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సినిమా రంగం పట్ల లేకపోతే కొంతమంది వ్యక్తుల పట్ల కోపంతోనూ ద్వేషంతోనూ చెప్పట్లేదు. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన దశలో ఉన్న మీరు ఈ లోపాలు సరిచేసుకోవడం మీ బాధ్యతగా భావించాలని మాత్రమే తెలియజేస్తున్నాం. అంటే ఉద్యమాలు చేస్తున్నారు, కేవలం మహిళా సంఘాలదేనా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ? అలాగే సొసైటీకి ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే అలాంటి రియాలిటీ షోస్ చేసే వాళ్ళకి కానీ ఉంది అని అంటున్నారు. కానీ మీరే ఎక్కువగా అప్పర్ పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి ఉద్యమం నీరు గారిపోవడానికి డబ్బు ప్రలోభాలు కావచ్చు, అలాగే దానికి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేకపోవడం కూడా ఒకటి అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? ఉద్యమాలు అసలు మొదటి విషయం, ఇది ఏదైతే నడుస్తుందో ఇది ఉద్యమం కాదండి. ఇది ఒక సింపుల్ కేస్ ఆఫ్ డిగ్రేడింగ్ విమెన్ ఇన్ ద పబ్లిక్ ప్లేసెస్. ఇది ఒక కేసు. కేసులన్నీ ఉద్యమాలు కావు. రెండోది, ఇది నీరు గారిపోయే అవకాశమే లేదు. కేసు ఫైల్ అయింది, ఫైల్ అయిన తర్వాత దాని మీద రియాక్ట్ అవ్వాల్సింది పోలీసులు, అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. తర్వాత గతంలో జరిగినవి అనేకం, మేము వేసిన కేసులన్నీ కోర్టు దాకా వెళ్ళాయి, కొన్ని హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. నీరు గారిపోవడం అంటే ఏంటి అంటే, కేసుల నుంచి మేము వైదొలిగామా, మాకు ఎవరైనా డబ్బులు పెట్టారా, ఏ నిరూపణలు లేకుండా పైన ఇది ఇప్పుడు మీడియాలో సంచలనంగా లేదు కాబట్టి, ఇప్పుడు 9-7 సంవత్సరాల క్రితం వేసిన పిల్లు, ఆటా మీద వేసిన కేసు, పిల్లు పెండింగ్లో ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు వాటి ఫాలో అప్ మీడియాలో జరగట్లేదు కాబట్టి అవి లేవు అనుకోవడం పొరపాటు. తర్వాత ఆర్థికమైన పరిస్థితులు అంటారా, మహిళా ఉద్యమానికే కాదు ప్రజా ఉద్యమాలన్నిటికీ ఆ లోటుపాట్లు ఉన్నాయి. వాటిని ప్రజల నుంచి మేము ఎట్లా చేసుకోవాలి, ప్రజలు ఎలా మమ్మల్ని ఆదరిస్తారు అనేది తర్వాత ఇష్యూ. నేను చేస్తున్న పనులు నిజంగా ప్రజలకు ఆమోదయోగ్యం అయితే ఇంత అంతా మా ఖర్చులు ఏవైతే ఉంటాయి, చిన్న చిత్త ఖర్చులు, వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. రైట్ అండి, థ్యాంక్ యూ దేవి గారు. అలాగే షోలో పార్టిసిపేట్ చేయడానికి కవిత గారు వచ్చారు, టీడీపీ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. కవిత గారు, రియాలిటీ షోస్ అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి బూత్ కామెడీల మీద సర్వత్రా చర్చ నడుస్తోంది. పెద్దవాళ్ళు, ఓన్లీ పెద్దవాళ్ళకు మాత్రమే ఈ షోస్, చిన్నపిల్లలు చూడకూడదు అనేది ఏమన్నా అలాంటిది పెట్టి ఇలాంటి షోస్ నడిపితే బెటర్ ఏమో? అది ఎవరు చెప్పాలి? చూసేవాళ్ళు చూస్తున్నారు, తీసేవాళ్ళు తీస్తున్నారు. సో చెప్పాలి అని అంటే దానికి డెఫినెట్గా ఏదైనా ఒక రూల్ తీసుకొని రావాలి. మాకు సెన్సార్ ఎలాగుందో అలాగే ఎవరైనా ఇటువంటి విషయాల గురించి ఫైట్ చేయాలి అని అనుకుంటే దాన్ని మనం గవర్నమెంట్ దగ్గర కూడా అప్లికేషన్ పెట్టుకొని, టీవీ అనేది ఇంట్లో చిన్న పిల్లలు కూడా చూస్తారు కాబట్టి దానికి పెద్ద చిన్న ఏమీ ఉండదు, అందరూ కలిసి చూస్తారు, ఎవరైనా చూస్తారు కాబట్టి దానికి కూడా ఒక సెన్సార్ అనేది రావాలి అని చెప్పి స్ట్రాంగ్గా తీసుకురావచ్చు. తీసుకొని వచ్చి అందరు ప్రొడ్యూసర్స్కి మనం దాన్ని సర్క్యులర్ ఆటోమేటిక్గా, గవర్నమెంట్ అంటే ఆటోమేటిక్గా సర్క్యులర్ అయిపోతుంది. లేదా మూవీస్కి ఎలాగా మనం సెన్సార్ అనేది పెడుతున్నామో, సో ఇక మీదట టీవీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా దానికి కూడా ఒక సెన్సార్ సర్టిఫికేట్ అనేది పెట్టచ్చు. పెడితేనే టెలికాస్ట్ చేసేలాగా చేస్తే ఇంకా అసలు చాలా అది
కూల్ గాను డిగ్నిఫైడ్ గాను ఉంటుంది. ఇటువంటి డిస్కషన్స్ కి వాటికి తావుండదు. సో అటువంటి ఇంకా సెన్సార్లో కూడా ఇంకా అవకతవకలు చేసి ఏదైనా చేస్తున్నారన్నా కూడా మనం దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే హైయెస్ట్ రేటింగ్ వస్తున్నటువంటి టీఆర్పీ రేటింగ్ ఉన్న ప్రోగ్రాము అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. ఆబ్వియస్లీ కరెక్టేనండి. డెఫినెట్ గా ఇప్పుడు జబర్దస్త్ మీరు తీసుకున్నారంటే హైయెస్ట్ రేటింగ్, అంటే రేటింగ్ మీన్స్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. సో మనం ఇప్పుడు చూసేవాళ్ళని బ్లేమ్ చేస్తామా, తీసేవాళ్ళని బ్లేమ్ చేస్తామా, టెలికాస్ట్ చేసేవాళ్ళని బ్లేమ్ చేస్తామా? ఇక్కడ మనకి 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్ లో మనం ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి. మీరు షో చూడగలుగుతున్నారా? నేను ఎప్పుడు చూడలేదండి. నేను జబర్దస్త్ ప్రోగ్రామ్ అసలు చూడలేదు. ఎందుకంటే అది నాకు ఆ టైంకి అంతా ఇంట్లో అందరి పిల్లలకి భోజనాలు అవి ఉంటాయి. టీవీ నేను చాలా తక్కువ చూస్తాను. బట్ నేనేంటంటే ఈ మధ్యకాలంలో కవిత గారు ఏమండి లేదండి, నాకు అసలు నేను ఎవరికి భయపడనని అందరికీ తెలుసు. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. ఎందుకంటే ఇట్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్. నావే కొన్నిసార్లు మేడం వచ్చింది చూడండి అని అంటే నేను పెట్టేటప్పటికి అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇంట్లో ఏంటంటే మా బాబు ఎప్పుడు చూసినా మ్యూజిక్ ఛానల్ ఒకటి, తర్వాత ఈ కార్టూన్ నెట్వర్క్ ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. కొంచెం మేము అటు ఇటు వెళ్ళినా కూడా ఇంకా ఇంట్లో అలాగా. సో కొన్నిసార్లు ఏదైనా నేను చూడాలి అని అనుకుంటే రిక్వెస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకోవడం జరుగుతుంది, 1 అవర్ పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఎప్పుడు జబర్దస్త్ అనేది యాడ్ వస్తుంది చూడండి, మామూలు వేరే ప్రోగ్రామ్ అలా నేను చూసాను. కానీ త్రూ అవుట్ ప్రోగ్రామ్ మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. బట్ నేను విన్నాను ఏంటంటే ఇలా ఏమంటారు అబ్బాయిలు అమ్మాయిల వేషంలో ఉండడం, డబుల్ మీనింగ్ గా ఉండడం అనేది విన్నాను నేను. బట్ ఏంటంటే నేను నిజంగానే చెప్తున్నానండి, డీటెయిల్ గా చూస్తుంటే డెఫినెట్ గా నేను మాట్లాడి ఉండేదాన్ని. హేమ గారు, ఆన్ స్క్రీనే ఇంత కించపరుస్తూ మహిళల్ని షో నడుస్తుంది అంటే మహిళని కించపరుస్తూ సెటైర్ వేస్తేనే ఆ షో పండుతుంది. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఆన్ స్క్రీనే ఇంత ఇదిగా కించపరుస్తున్నప్పుడు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది అసలు ఆన్ ద సెట్? నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను జబర్దస్త్ గురించి మాట్లాడడానికి రాలేదండి, నేను లేడీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను ఈరోజు. ఓకేనా, జబర్దస్త్ ప్రోగ్రామ్కి మనమే వీళ్ళకి ఒక పబ్లిసిటీ ఇస్తున్నామేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, నేను లేడీస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. దేవి గారు ఇప్పుడు మాట్లాడుతూ లైవ్లో మాట్లాడారు, మనకు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆవిడ ఇంటర్వ్యూలు అన్నీ కూడా నేను అన్ని చూశాను. ఆవిడ ఇండస్ట్రీ, యావత్ ఇండస్ట్రీ మొత్తం ఆడదాని శరీరం అమ్ముకుని బతుకుతుందని ఆవిడ చెప్పారు దేవి గారు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో. ఓకేనా, ఏంటి ఆడదాని శరీరం అమ్ముకుని ఇండస్ట్రీ, యావత్ ఇండస్ట్రీ ఆడదాని శరీరం అమ్ముకుని బతుకుతుంది అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఆవిడ ఇండస్ట్రీ ఉన్న ఆడవాళ్ళందరూ, అంటే నాకు సెన్స్ అర్థం కాల, ఆవిడ చెప్పిన సెన్స్ నేను విన్నప్పుడు నాకు అర్థం కాల. ఆవిడేమనుకుంటున్నారు ఆడవాళ్ళని నాకు అర్థం కాల. ఇంకొక దాంట్లో ఎక్స్విజిట్ వాళ్ళకి సంబంధించిన ఒక మహిళా లేడీ మేకప్ వేసుకుని నటించడాలు మాకు రావు ఇట్లా మాట్లాడారు. అంటే మేము మేకప్ వేసుకుంటే నా బిడ్డకి పాలిస్తే అది నటించి నేను పాలిస్తున్నట్ట, నా బిడ్డకి నా మొగుడుతో నేను కాపురం చేస్తున్నాను అది నటిస్తానా? అంటే నేను నా ఒక్కదానికి తీసుకోవట్లేదండి, చాలా మంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇండస్ట్రీ మొత్తం గురించి ఇట్లా మాట్లాడారు. ఆవిడ ఏ సెన్స్తో మాట్లాడారు అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్లే కాదా? ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూషన్ లో ఒక ఇండస్ట్రీ అమ్మాయి దొరికింది, మీడియా వాళ్ళు ఏకేస్తారు ఆ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో ఆ ఫోటో కాదండి. చెప్పేది ఒక్క నిమిషం చెప్పేది వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఇంటరప్షన్ అవ్వలేదు, నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్ అవ్వకండి. సో అది వేసి చూపించేటప్పుడు ఈ ఒక్క లేడీ మహిళ ఎవ్వరూ కూడా ఎందుకు ఆ అమ్మాయిని మాత్రమే వేస్తున్నారు, ఆ అమ్మాయిది ఒకటే తప్పు కాదు కదా. సో దాంతో పాటు ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళేరి ఎవ్వరు క్వశ్చన్ చేయరు. అది ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి తీసేశారు, ఆ అమ్మాయి మనోవేదన ఎలా ఉంటుంది, మానవ హక్కుల సంఘాలు కూడా వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు మీడియాలో. అదొకటి. తర్వాత ఈవిడ అంటున్నారు ఇప్పుడు బోల్డ్ సమస్యలు ఉంటాయి అన్ని నేనే చూడాలా, మేమే మహిళలే పట్టించుకోవాలా, మహిళా సంఘాలే పట్టించుకోవాలా అని దేవి గారు మాట్లాడారు. చాలా బాగుంది, మహిళా సంఘాలు అక్కర్లేదు, మీడియా వాళ్ళు కూడా పట్టించుకోవచ్చుగా. ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు ఈ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని మేము బాయ్కట్ చేస్తున్నాం, మీరు ఇంకొకసారి ఇట్లాంటి మాట్లాడితే మీ మీడియా ఫంక్షన్స్కి మేము రాము, మీ ఆడియోస్ మేము కవర్ చేయం అని మీరు ఎవరైనా రెవల్యూషన్ తీసుకున్నారా? లేదు. ఓకే, ఇండస్ట్రీలో ఒక అమ్మాయి తప్పు చేసింది, దానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో వీళ్ళున్నారు,
పాపం మన దేవి గారు వీళ్ళందరూ కూడా మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో లేని వాళ్ళని ఒక కురుగ్రామంకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రేపులకు గురవుతున్నా లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉంటే వీళ్ళు అవేర్నెస్కి వెళ్తారు. ఏ రోజైనా ఇండస్ట్రీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి ఏమ్మా నీకు కష్టం ఏంటి, నువ్వు ఇండస్ట్రీలో చేస్తున్నావు, నీకు వేషాలు వస్తున్నాయా, సగం సగం అంటారు కదా, 50-50 ఆడవాళ్ళ మేము ఎక్కడికి వెళ్ళినా మాది సమానం అంటాం కదా. ఇండస్ట్రీ ఆడవాళ్ళకి కొన్ని క్యారెక్టర్సే వస్తాయి, మగాళ్ళు 100 మంది క్యారెక్టర్లు యాక్ట్ చేస్తే 4 ఆడవాళ్ళు 2 ఆడవాళ్ళు డైలాగులు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు. ఎప్పుడైనా వచ్చి మా సమస్యలు ఏంటమ్మా, మీరు ఎలా ఉన్నారు, మీరు ఒక షీటీ ఏర్పాటు చేసుకోండి. నేను సినిమా గురించి కాదు, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రియాలిటీ షో ఎందుకు చేస్తున్నాం మనం, ఆడవాళ్ళని కించపరుస్తున్నారనే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టాం. అవును, మరి అప్పుడు ఇది కూడా లేడీసే కదా, నేను మాట్లాడేది లేడీస్ గురించినే కదా. అంటే మీరు ఓన్లీ జబర్దస్త్ గురించి మాట్లాడదాం అంటే మాట్లాడదాం, ఓకే, కానీ లేడీస్ నేను మాట్లాడేది ఆడవాళ్ళ గురించి. రియాలిటీ షో గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం చెప్పండి. అక్కడ బూత్ కామెడీ నడుస్తుంది కాబట్టి ఎవరి మీద నడుస్తుంది, ఆడవాళ్ళ మీద నడుస్తుంది. నేను అదే అడుగుతున్నానండి, నేను లేడీస్ గురించి ప్రాస్టిట్యూషన్ గురించి మాట్లాడట్లేదండి. నేను ప్రాస్టిట్యూషన్ జరిగింది, ఆ అమ్మాయికి ఇలా జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది, ఆ అమ్మాయి మనిషి కదా, ఆడది కాదా, అంటే ఇప్పుడు అడుక్కునేది ఆడది కాదా, ప్రైమ్ మినిస్టర్ అయితేనే లేడీనా కాదు కదా, లేడీ అంటే కింద నుంచి పైదాకా అందరూ లేడీసే. మనం లేడీస్ అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి. అమ్మాయి అడుగు తింటుందా, ఇంకొకటి చేస్తుందా, ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉందో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారా? ఇండస్ట్రీలో వేషాలు చాలా మందికి రావట్లేదు, పాత ఆర్టిస్టులు చాలా మంది రోడ్ల మీద బట్టలు కట్టుకోవడానికి కూడా లేని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇల్లు లేని వాళ్ళు ఉండొచ్చు. అమ్మ మీరు అందరూ ఇక్కడ గవర్నమెంట్ లో జాయిన్ అవ్వండి, ఇటు మీకు ఇలా వస్తుంది గవర్నమెంట్ నుంచి, మీరు ఇలా ఉండొచ్చు, లేకపోతే మీరు ఇలా మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, మీరందరూ కలిపి ఒక అసోసియేషన్ పెట్టుకోండి, మీకు ఇలా జరుగుతుంది, మీకు 50% వేషాలు రావాలి, మీరు ఇలా చెయ్యండి అని ఎవరైనా ఒకళ్ళు వచ్చి అడిగారండి అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్లే కాదా, మేము మనుషులమే కాదా, నటించడం రాదు అని చెప్పడం తప్ప కాదా చెప్పండి. నేను చెప్పేది వినండి. చెప్పండి. ఇక్కడ రియాలిటీ షోస్ లో జరిగేటువంటి వల్గారిటీ గురించి, వల్గర్ కామెడీ గురించి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని చూడలేని పరిస్థితి వస్తుంది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అవునండి, ఇప్పుడు మేము ఛానల్లో మామూలుగా న్యూస్ ఛానల్లో కూడా ఒక అమ్మాయి బ్రోత్ల మా అమ్మాయి అడుగుద్ది, అమ్మ బ్రోత్లు అంటే ఏంటమ్మా, ఆవిడ ఏం చేస్తుందమ్మా అని అడుగుతారు. అప్పుడు నేను నా కూతురికి ఏం చెప్పాలి, మీరు చూపించేది కరెక్టా? అది అమ్మాయి, నేను అనేది ఓన్లీ ఇండస్ట్రీ ఆడవాళ్ళు కాదండి, బయట కూడా ఇండస్ట్రీలో సమస్యలు వేరే వేదిక మీద చర్చిద్దామండి, ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళల మీద కాదు. హేమ గారు మీరు ఇక్కడ పాయింట్ గమనించాలి, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిందో లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ కాదండి, బయట అమ్మాయిలు కూడా మీరు ఛానల్లో పలానా బ్రోత్ల హౌస్ లో ఇంతమంది అమ్మాయిలు పట్టుకొచ్చాం, ఇక్కడ ఈ అమ్మాయి అడుక్కు తింటుంది, ఈ అమ్మాయి ఇది చేస్తుంది అని ఫోకస్ చేసి చూపిస్తారు కదా మీరు మీడియా వాళ్ళు. ఏంటి సోషల్ అవేర్నెస్ తీసుకురావడం, తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పడం మాత్రమే కదా. అప్పుడు ఒక వ్యక్తి ఆడియో ఫంక్షన్ లో మాట్లాడినప్పుడు మీడియా అంతా అక్కడ ఉంది, ప్రింటింగ్ మీడియా ఉంది, ఈ మీడియా కూడా ఉంది, మీరు అందరూ బాయ్కాట్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా మాట్లాడారు, బాయ్కాట్ చేయలేదు కదా హేమ గారు, ఇండస్ట్రీ పెద్దలే అందరూ కూడా నవ్వారు కదా. అది నేను అంటున్నాను, ఇండస్ట్రీ పెద్దలు కాదు, ఆడియన్స్ కూడా నవ్వారు, అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా నవ్వారు. కావాలంటే లైవ్ మళ్ళీ చూడండి, ఆడియన్స్ కూడా నవ్వారు. అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ చెప్పు తెగుద్దా అని అనొచ్చు కదా, ఎవరు అనలేదు, మీడియా వాళ్ళు అనలేదు, అక్కడ ఉన్న ఆడవాళ్ళు నేను దాన్ని సమర్థించట్లేదు, ఉన్నారుగా. నేను అదే చెప్తున్నాను, పెద్దలే ఉన్నారు, మీడియా ఎదిరించాలా లేదా, మీడియా ఎదిరించాలా లేదా, అక్కడ మీడియా ఉంది కదా, మీరు సపోర్ట్ చేయండి. మీరు మీరు ఎందుకు చెప్పుదగ్గు, నేను అదే చెప్తున్నాను కదా. నా తండ్రి తప్పు చేశాడు, నేను చంపేయమంటారా వాడిని? చంపేనా? నా తండ్రి తప్పు చేశాడు, చంపేనా? సీనియర్ ఆర్టిస్ట్ మాట్లాడినప్పుడు తీసుకుని కొడతానని అన్నారా? ఇండస్ట్రీ సంబంధించిన దాన్ని కాదని నేను అనట్లేదు, నేను ఒకటే చెప్తాను, మీరందరికీ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని మేకప్ వేసుకుని యాక్ట్ చేసే అలవాటు మాకు లేదు. మీరు మ్యామ్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడు మాట్లాడతారా చెప్పు తీసుకుని కొడతానని? మీరు లేడీనే కదా, అది తప్పుడు మాట. దేవి గారు మేమే ఎదిరించాలా ప్రతి చోట, మీడియా ఎదిరించకూడదా? మీడియా ఎందుకు ఎదిరించాలి? స్పాట్ లో ఉన్నారు మీరు, ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని అడుగుతున్నానండి. ఇక్కడ అంశం మీడియా కాదండి, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించింది కదా, ఓన్లీ రియాలిటీ షోస్ లో
రియాలిటీ షోస్ లో ఆడవాళ్ళని ఎందుకు ఇది చేస్తున్నారనే కదా నేను అంటున్నాను. ఇండస్ట్రీ అవనివ్వండి, తప్పు చేశారు కాబట్టి మీడియా ఎత్తి చూపించింది కాబట్టి, వేలెత్తి చూపించింది కాబట్టి మీకు అక్కసు చూపిస్తున్నారా? నేనేం చూపించట్లేదండి, చాలా విషయాలు వేలెత్తి చూపిస్తారు మీరు. దాన్ని నేను ఒకటి సపోర్ట్. వైజాగ్ లో దేవి గారు ఉన్నారు, మీరు దేవి గారిని అడగండి. దేవి గారు నమస్తే అండి. ఒకసారి హేమ గారు మీతో మాట్లాడతారు. రైట్, నేను విన్నాను. ఒకటి, హేమ గారు మేకప్ వేసుకుని అని ఎవరు మాట్లాడినా నాతో సహా అది సరైన పద్ధతి కాదు, మాట్లాడడం తప్పు. మేకప్ వేసుకున్న స్త్రీల దుస్తులు అలంకరణకి సంబంధించి స్త్రీలు ఇట్లా ఉండడం వల్ల ఇలా జరిగింది అనే కామెంట్ని మేము సుదీర్ఘకాలం నుంచి ఖండిస్తూ ఉన్నాం. స్త్రీల దుస్తుల మీద కామెంట్ జరిగిన ప్రతి సందర్భంలో అనేక డిస్కషన్స్లో మేము ఈ మాట అన్నాం. కాబట్టి అది ఎవరన్నప్పటికీ మా వైపు నుంచి ఎవరైనా ఉంటే అది సరైనది కాదని చెప్తున్నాను. ఒకటి. రెండో అంశం, ఆడదాని శరీరం మీద సినిమా రంగం బతుకుతోంది అనేది ఆడవాళ్లకు సంబంధించిన విషయం కాదు. ఆడవాళ్ళని అశ్లీలంగా చూపించడం, ఆడ పాత్రల్ని అశ్లీలంగా చూపించడం, ఆడవాళ్ళని విశృంఖలంగా చూపించడం, వాళ్ళ తెలివితేటలు లేని బొమ్మల్లాగా చూపించడం, వాళ్ళని అంగడి సరుకుగా చేసుకోవడం అనేది సినిమా రంగం మొత్తానికి సంబంధించిన పాపం. అది ఆడవాళ్ళకి సంబంధించిన పాపం కాదు. దేవి గారు, వన్ సెకండ్, మీ మాటకి నేను అడ్డొస్తున్నాను. ఈ సినిమాలో వల్గారిటీగా చూపిస్తున్నారు ఇది అంటే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఇచ్చింది. సెన్సార్ బోర్డులో మన ఆడవాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. ఆపలేకపోతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడు ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇటు మీడియా వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎందుకు మాట్లాడలేదు? సెన్సార్ బోర్డు లో వాళ్ళు ఇలా తీస్తే మేము సినిమా రిలీజ్ చెయ్యము అంటే గనక చెయ్యరు కదా మేడం. చెప్పండి. సెన్సార్ బోర్డుకు సంబంధించి సెన్సార్ బోర్డు ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సెన్సార్ బోర్డుని ఎవరూ సమర్థించట్లేదు. సెన్సార్ బోర్డు రాజకీయ నిర్వాసితుల కేంద్రంగా తయారైంది అనే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా మహిళా సంఘాల నుంచి వచ్చాయి. సెన్సార్ బోర్డులో ఉండాల్సిన మహిళా సంఘాల ప్రతినిధులు ఎవరు మాట్లాడగలిగే వాళ్ళని పెట్టట్లేదు. వాళ్ళ చేలాలు చెంచాలను పెట్టుకుంటున్నారు. ఎవరైనా కానీ స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి మరి వాళ్ళ వ్యవహారం నడుపుకుంటున్నారనేది సెన్సార్ బోర్డులో ఉన్న అరుణా వ్యాస్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పారు. మేము వేటికైతే అబ్జెక్ట్ చేస్తామని చెప్తారో అట్లాంటి సందర్భాల్లో మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు పని నడుపుకుంటున్నారు అని చెప్పి. సెన్సార్ బోర్డు ఫంక్షనింగ్ని ఎవరూ ఆమోదించట్లేదు. సెన్సార్ బోర్డుకు సంబంధించిన అవకతవకల్ని సరిచేయాలనే చెప్తున్నాం. తరువాత సెన్సార్ బోర్డు ఒక్కటే సరిపోదు, దీన్ని రెగ్యులేట్ చేయడానికి సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి అని చెప్తున్నాం. సినిమా రంగాన్ని మేము అడుగుతుంది ఒకటే, మీరు కొంచెమన్నా సమాజానికి బాధ్యత వహించి మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకోండి, మీ మీద మీరు నియంత్రణ పెట్టుకోండి. ప్రపంచం అంతటి వైపు నుంచి రెగ్యులేషన్ పెట్టుకోవాలని చూడకండి అని స్పష్టంగా చెప్తున్నాం. రెండు, తరువాత మీరు మాట్లాడిన దాంట్లో ఈ సెక్స్ వర్క్ లో దొరికిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మహిళా సంఘాలు మాట్లాడలేదని అన్నారు. నేను స్వయంగా మాట్లాడాను 100 సార్లు. వాళ్ళు దొరికిన ప్రతి సందర్భంలో 2 ప్రశ్నలు వేశాను. మీకేమి హక్కు ఉంది ఆ అమ్మాయి జీవితాన్ని అలా మీరు మీడియా మీద ఏకటానికి? తప్పు ఆడపిల్లదైని అయ్యి మీరు బుక్ చేసినప్పుడు ఆమెతో ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకని కేసులో రాలేదు అనే విషయం మీద తీవ్రమైన యుద్ధం, వాగ్వివాదాలు మాకు జరిగిన సందర్భాలు మీరు చూడండి. ఏ ఒక్కళ్ళు మహిళా సంఘాల నుంచి ఆ వర్క్లో దొరికిన ఆడవాళ్ల గురించి మాట్లాడడం లేదు. తర్వాత సెక్స్ వర్క్లోనో ఇంకో చోట దొరికిన ఆడవాళ్ళ ఎవరి మోకాలు మీడియా చూపించినా వాళ్ళ మీద కేసులు పడతాయనే విషయం మీడియాకు తెలుసు. వాళ్ళని గుర్తింపజేయటానికి అవసరమైన ఏ ఒక్క చిన్న ఆధారాన్ని మీడియా ఇచ్చినా కేసు వేస్తామని చాలా స్పష్టంగా మీడియా వాళ్ళందరికీ మేము చెప్పున్నాం. అది చట్టం కూడా. తరువాత మీరు అడిగిన చాలా న్యాయమైన ప్రశ్న, సినిమాలో ఉండే ఆడపిల్లలకు సంబంధించిన అన్యాయాలను మీరు ఎప్పుడైనా మహిళా సంఘాలు టేకప్ చేశారా అని. అనేక సందర్భాల్లో మహిళా సంఘాలు అనేక కేసుల సందర్భంగా మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు, అమ్మ మీరు ఒక సంఘం పెట్టుకోండి, లేదు మేము వచ్చి పెడతాము, ఎవరిని అప్రోచ్ అవ్వమంటారో చెప్పండి అన్నప్పుడు ఆ వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయపడ్డారు. మీడియాలో కానీ ఈ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా, లేకపోతే అటు సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, మాకుండే ఆ కొన్ని ఛాన్సులు కూడా ఉండవు, అక్కడ ఉండే పరిస్థితి మీకు అర్థం కావట్లేదు, మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారు యూనియన్ పెట్టుకోండి, లేకపోతే మీ హక్కుల కోసం నిలబడండి, మేము తోడుంటామని. కానీ రోజువారీ హెరాస్మెంట్ ఎదుర్కోవాల్సిన వాళ్ళ మేము అని వెనక్కి తగ్గారు. మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఇవాళ కూడా మీకు చెప్తున్నాం, ఎవరైనా 2-3 సిద్ధంగా ఉన్నప్పటికీ మహిళా సంఘాలు సినిమా రంగంలో మీడియా రంగంలో ఉండే ఆడవాళ్ళ ఇష్యూస్ టేకప్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. వీఆర్ విత్ యూ. ఏ రంగంలో ఉన్న ఆడవాళ్ళు
వాళ్ళు వాళ్ళని ఎలా ఉపయోగించుకున్న కమర్షియలైజేషన్ తప్పంటున్నాను తప్ప వ్యక్తులుగా వాళ్ళ తప్పని మేము అంటలేదు. దేవి గారు మీరు చెప్పింది చాలా న్యాయంగా ఇప్పుడు బాగుంది. కాకపోతే మీ వాళ్ళలో మీ సంధ్య గారే 2-3 ఛానల్ కి వెళ్ళినప్పుడు సంధ్య గారే కొంచెం మీడియా వాళ్ళకి మా ఇండస్ట్రీలో లేడీస్ గురించి అవకతవకలుగా మాట్లాడింది మీ వాళ్ళలోనే. మీరు దానికి కరెక్ట్ అయిన నిర్వచనం ఇచ్చారు. మా వాళ్ళు మాట్లాడినా కూడా అది క్షమించేది లేదు అని మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే ఇప్పుడు మా అసోసియేషన్ మీరు ఎవరైనా సరే నేను మీ నెంబర్ తీసుకుని నేను కాల్ చేస్తాను. మా అసోసియేషన్కి రండి. మన షీ టీమ్ అనేది మాకు హెల్ప్ చేయండి. ఎవరెవరు కావాలి, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది మేము ఫామ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఎవరైనా వల్గర్ గా మాట్లాడినా ఏదైనా లేడీకి ప్రాబ్లం ఉన్నా కూడా మేము చూసుకుంటాము. ఇప్పుడు జబర్దస్త్ రియాలిటీ షో కోసమే మనం మాట్లాడాలని ఒక అండర్లైన్ చేశారు ఈవిడి. సో మనం దానికి వచ్చేద్దామండి. కండక్ట్ చేసిన రియాలిటీ షోస్ గురించి అండి. వేదిక మీద మీ సమస్యల మీద మాట్లాడదాం. మీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి టెలివిజన్ రియాలిటీ షోస్ లో అందరూ ఫ్యామిలీస్ తో కలిసి కూర్చోగలి చూస్తున్నారా? వల్గారిటీ షోస్, కామెడీ షోస్ మీద మరింత డీటెయిల్డ్ గా వెళ్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. కవిత గారు, రియాలిటీ షోస్ లో సభ్యత, సంస్కారం, ఎస్పెషల్లీ భాష ముఖ్యం, లాంగ్వేజ్ అనేది. ఇట్లాంటి షోస్ అనేవి అందరూ కూర్చుని చూసేవిగా ఉన్నాయా? ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసేవిగా ఉన్నాయనేది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. జబర్దస్త్ అనే కాదండి, కొన్ని మూవీస్ మీరు చూసారండి. ఎందుకంటే మూవీస్లో మేము జనరల్గా తెలుగు మూవీస్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఫ్యామిలీ అంటే పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు అలా కూర్చొని చూడడానికి కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది. కొన్ని అంటే నేను ఇప్పుడు చెప్పడం బాగుండదు, దో ఇట్ ఈస్ ఇన్ అ బిగ్ స్క్రీన్. ఆ డైలాగులు ఎలా ఉన్నాయంటే ఒళ్ళు చలదరించి జుబుర్ అంటాం కదా, గూస్ బంప్స్లో ఒక భయంకరమైన డైలాగ్స్ అంటాం కదా, అటువంటి డైలాగ్స్ కూడా మూవీస్లో వినడం జరుగుతుంది. మీరు అన్న తర్వాత నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. ఒకరోజు మేము ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాము. ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జబర్దస్త్ టీం వాళ్ళు స్కిట్ వేస్తున్నారు అన్నారు. కూర్చున్నాము, చూసాం. కానీ నేను నోరు ఇలాగ వెళ్ళబెట్టేసుకొని అలాగే కూర్చుండిపోయాను అనమాట. ఏంటంటే మళ్ళీ హోల్ హాల్లో దగ్గర ఒక 1000 మంది అయినా ఉంటారు. 1000 మంది ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్లు కొట్టేస్తున్నారు, విజిల్స్ వేసేస్తున్నారు. మేబీ 1 or 2 people మస్ట్ బి ఫీలింగ్ నాలాగా ఎవరైనా చాలా డెలికేట్గాను చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కానీ నేనేమనుకున్నాను, 1000 మంది ఉంటే 998 మంది ఎంజాయ్ చేస్తున్నారు. సో 2 people ఆర్ అగెయిన్స్ట్ ఇట్. వై అనేది నాకు నిజంగా అర్థం కాలేదండి. సో జబర్దస్త్ ప్రోగ్రామ్ అంటే ఇలా ఉంటుందా, సో ఇలాగా దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారా, ఈ బూతులు ప్రోగ్రామ్ అని అంటున్నారు అంటే ఇలాగా ఎలాగా అని చెప్పేసి. అంటే మరి టీఆర్పీ రేట్ అది ఎలాగుంది అంటే చాలా హైయెస్ట్ టీఆర్పీ రేట్. అంటే కవిత గారు ఒక టీడీపీ నాయకురాలుగా, అలాగే ఒక యాక్ట్రెస్ గా పక్కన పెట్టేసేయండి, ఒక యాజ్ ఏ మదర్ గా అదే చెప్తున్నాను. టీఆర్పీ రేటింగ్ మీద ఏదైనా చూపించేస్తారా? నేను అదే మీకు చెప్పబోతున్నానండి. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి, తీసేవాళ్ళు వాళ్ళు కామ్గా హ్యాపీగా అక్కడ కూర్చొని ఉన్నారు, టెలికాస్ట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు, యాక్ట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మేము కూర్చొని దీని గురించి మాట్లాడాలి అని అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆన్సర్స్ అనమాట. మేము చాలా సమాధానం మీకు చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు దేవి గారు లాంటి వాళ్ళు, సంధ్య గారు లాంటి వాళ్ళు, ఈవెన్ ఇంక్లూడింగ్ యువర్ పీపుల్, ఆ ప్రొడ్యూసర్ గారిని లేదా ఇంకొకరిని డైరెక్టర్ గారిని వాళ్ళని తీసుకుని వచ్చి ఎందుకు మీరు ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఇంత ఇబ్బందికరమైన ఇది మేము మాట్లాడామనుకోండి, ఫోన్ చేసి ఏంటండి ఇలా అంటే, మేడం మీకేంటి ప్రాబ్లం, టెలికాస్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, ఇష్టం లేదు జబర్దస్త్ బాగాలేదు అనుకున్నారు అనుకోండి, రిమోట్ కంట్రోల్ చేతిలో ఉంటుంది, స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇదేమి చేతిలో, మీరు రిమోట్ కంట్రోల్ చేతిలో ఉన్నప్పుడు ఇష్టం లేని వాళ్ళు ఆఫ్ చేసుకుంటారు. కేవలం ఆ ఒక్క షో మీద మాత్రమే డిబేట్ కండక్ట్ చేయట్లేదండి, ఆల్ రియాలిటీ షోస్ గురించి, అలాగే ప్రతి ప్రోగ్రామ్ లో ఉన్న వల్గారిటీ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. అదే అంటున్నానండి. అది ఏంటంటే ఇది డెఫినెట్ గా
మీరు అనొచ్చు మాకు బాధ్యత లేదా అని చెప్పి. ఇప్పుడు మేము అక్కడ ఉండి మేము కూడా పనిచేసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎవరు ఇవన్నీ ఇవి కరెక్ట్ కాదు అని అనుకున్నాం. మేము మాట్లాడతామండి, మాట్లాడకుండా అంటే మేము మీ దగ్గర మాట్లాడితేనే మాట్లాడేది కాదు. మేము జనరల్గా మాకు ఏదైనా కొన్ని డైలాగులు వచ్చినప్పుడు మేము మార్చుకుంటాం. నేను ఇలా చెప్పలేనండి, ఇలా చెప్తానండి అని మేము మార్చుకుంటాము. సో ఈ ప్రోగ్రామ్ అనేటప్పటికి టోటల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వే, మాకు అసలు సంబంధమే ఉండదు. కానీ డెఫినెట్గా చాలా చాలా ఫ్యామిలీస్లోని ఇవన్నీ చూడడానికి చాలా అభ్యంతరకరం. కానీ అదే టైంలో వ్యూవర్షిప్ చాలా ఉంది, అంటే అంతమంది ఆ బూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఇబ్బందికరం అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్గా మల్లెమాల ప్రొడక్షన్స్ లో మాట్లాడాలి. మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాం అండి, కేవలం నాట్ ఓన్లీ జబర్దస్త్, ఆల్ రియాలిటీ షోస్ గురించి ఎవరిని ప్రోగ్రామ్ క్లోజ్ చేయమని ఎవరు చెప్పరు. మీరన్నట్టుగా ఏంటంటే రీఫైన్ చేసుకొని జోవియల్ గా ఉండే ఒక ఏమంటారు ఆరోగ్యకరమైన ఒక కామెడీ పెడితే డెఫినెట్ గా బాగుంటుంది. మనం 50 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి ఎంతో కామెడీ చూస్తున్నాము, ఎన్నో సీన్స్ మనం నవ్వుకున్నాము, ఎన్నో సినిమాలలోని ఇంట్రెస్టింగ్ కామెడీస్ ని మనం చూసాము. సో ఇప్పుడు ఇబ్బందికరము అనేటప్పుడు డెఫినెట్ గా దేవి గారు లాంటి వాళ్ళు, సంధ్య గారు లాంటి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి ఏ దాంట్లో మనకి ఒక లిస్ట్ వేసుకొని వాళ్ళందరికీ కనుక ఒక నోటీస్ లాంటిది ఏదైనా పంపించి, సో ఇటువన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్ గా దీన్ని రీఫైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది కావాలంటే దాంట్లో మేము కూడా చేరతాము, దాని నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి. ఎందుకంటే మీరు అన్నారు నేను ఒక తల్లిని, నేను ఒక మహిళా నేత, అలాగే మీరందరూ కూడా చాలా మంది మహిళలు నిన్న కాక మొన్న నన్నపనేని గారి దగ్గర మేమందరం లెటర్ పెట్టాం. అంటే నేనంటే కొంతమంది మహిళలు పెట్టాం. నన్నపనేని గారు 3 to 4 days బ్యాక్ ఇలాగా అసభ్యకరంగా ఉండకూడదు, షీఈ్ అవర్ ఉమెన్ కమిషన్ షీస్. సో మేము ఆవిడ చేత మాట్లాడిపించాం. ఆవిడ ఏమన్నారు, ఆడవాళ్ళని రాక్షసుల్లాగా చిత్రీకరిస్తున్నారు, ఆడవాళ్ళకి 2 భర్తలు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు, సో ఎలా పడితే అలాగా ఆడవాళ్ళని చూపిస్తున్నారు, సో ఇవన్నీ కూడా ఇక మీదట మేము ఒప్పుకోము, మేము ఖండిస్తాము, ఆడవాళ్ళని ఎలా పడితే అలా చూపిస్తే మేము ఊరుకునేది లేదు, వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తే ఊరుకునేది లేదని ఆల్రెడీ ఆవిడ మీడియాలో మాట్లాడడం కూడా జరిగింది. సో వీ అప్రోచ్, మా పార్టీ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. సో పార్టీలో ఏంటంటే మాకు ఆవిడ ఉమెన్ కమిషనర్ ఉన్నారు కాబట్టి మేము మామూలుగా వెళ్ళి ఏమండి మీరు చెప్పండి ఇలా ఇలా ఉంది, చూడలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము అని అంటే, సో షీఈస్ రియలీ టేకింగ్ సమ్ యాక్షన్ అగైన్స్ ఇట్ అండి. రైట్. మాధవి చౌదరి గారు, అంటే కొడితే కామెడీ, తిడితే కామెడీ, ఎంత బూత్ ఉంటే అది బాగా హాస్యం. ఇవాళ అంటే బిఫోర్ ఐ గో ఇన్ టు వాట్ యువర్ మీరు అడిగిన దానికి వెళ్ళేదానికి ముందు ఒకటి చెప్తానండి. ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫిలిం ఇండస్ట్రీలో మన మూవీస్ ఎప్పుడో ఒకసారి ఒకేషనల్గా చూస్తాం, అది బయటికి వెళ్ళి చూస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ టెలివిజన్ ఏంటి అంటే మన ఇంట్లో ఉంటుంది, ఇట్ ఈస్ 24/7 యాక్సెసిబుల్, ఎవరైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చూసేది. సో మనం ఏమో ఫిలిం ఇండస్ట్రీకి ఏమో ఒక రెగ్యులేటరీ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు ఉంది. కానీ టెలివిజన్లో ఏమవుతుందంటే బేసిక్గా ప్రాబ్లం, టెక్నికల్గా నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఆ ప్రోగ్రామ్ని ఎవరైనా చూస్తారు, చిన్న పెద్ద ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇందాక కవిత గారు ఒక మాట అన్నారు, రిమోట్ ఉంది మీరు మార్చుకోవచ్చు అని. అది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అనంటే మనం ప్రాన్ సైట్స్ ఉన్నాయి, అట్లా అని చెప్పి మీరు ప్రాన్ని ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టేసేయండి వెబ్సైట్స్లో, చూసుకోరు మార్చేస్తారు అంటానికి లేదు. అట్లా అంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంది, కానీ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ మనం ఛానల్ మార్చేసుకోండి కానీ అక్కడ ఆ ప్రోగ్రామ్ వస్తుంది అంటే తప్పది, ఆ ప్రోగ్రామ్ రావటమే తప్పు, అలాంటి ప్రోగ్రామ్స్ తీయటం కూడా తప్పే అని మేము అంటున్నాం. ఇవాళ ఛానల్ మార్చుకోవటం అనేది కాదు, ఇవాళ ఏదైతే ఏ ప్రోగ్రామ్స్ అయితే వస్తున్నాయో చూస్తున్నారు మీరు ఆ తీయడం గురించి టెలికాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, చూడటం తప్పు లేదనే మాట అనొద్దు. చూస్తున్నారు కదండి, రెగ్యులేటర్ ఆవిడ మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను, నేను కంప్లీట్ చేసినాక మాట్లాడాను. ఇవాళ నేను అనేది ఏంటంటే టెలివిజన్ ఇండస్ట్రీలో ఏదైతే ఉందో, టెలివిజన్ మనం అందరం ఇంట్లో కూర్చొని చూసేది. దానికి ప్లస్ ఏమవుతుందంటే మీకు ఆ టెలివిజన్లో వచ్చే సీరియల్లో లేకపోతే ఇంకో కంటెంట్ నచ్చకపోతే చూసినాక యూ హ్యావ్ టు కంప్లైంట్. కానీ అదే గనక మీరు ఫిలింలో చూస్తే యూ హ్యావ్ అ సెన్సర్ బోర్డ్, మీకు స్క్రీన్ మీదకి రాకముందే దాన్ని సెన్సర్ చేసి పంపిస్తారు. వచ్చినాక మళ్ళీ నచ్చుతాయో నచ్చలేదో అది
కొంత ఇది ఉన్నా కూడా అది కొంత వేరియేషన్ ఉన్నా కొంత అందరూ అగ్రీ చేయకపోయినా దట్ ఈస్ డిఫరెంట్. కానీ అక్కడ ఆల్రెడీ స్క్రీనింగ్ అయ్యి మీరు చూస్తారు. ఇక్కడ 24/7 అందరూ ఫ్యామిలీ అంతా చూసేదేమో స్క్రీన్ అవ్వదు. సో నేను అనేది ఏంటంటే దీనికి కూడా ఒక సెన్సర్ బోర్డు ఉండాలి. ఎనీ ప్రోగ్రామ్ దట్ ఈస్ బీయింగ్ టెలికాస్టెడ్ అంటే 100% లేదండి. ఊరినే ఏంటంటే న్యూస్ కానీ అటుంటాయి ఉన్నాయి, కానీ ఏమవుతుంది సీరియల్స్ కానీ ఏదైనా రన్ చేసినప్పుడు మీకు ఇఫ్ యూ ఫైండ్ దిస్ కంటెంట్ ఇఫ్ యూ ఫైండ్ దిస్ కంటెంట్ ఏదైనా ఇది ఉందంటే యూ హ్యావ్ టు కంప్లైంట్ అని. ఆ కంప్లైంట్ కూడా ఏంటి, టెలికాస్ట్ అయిన 1 week లోనే మీరు ఆ క్లిప్, ఆ పేరు, ఏ సీరియల్, ఏ టైం అన్ని పెట్టి మీరు పంపించాలి. ఐ అగ్రీ టు దట్. కాకపోతే అనేది అసలు అలాంటి కంటెంట్ మనం ఎందుకు ఒక విమెన్ ని, ఎస్పెషలీ వాళ్ళ రియాలిటీ షోస్ లో ఒక విమెన్ ని ఒక ఆబ్జెక్ట్ గా ఎందుకు చూపిస్తున్నారు? ప్రతి దాంట్లోనూ ఒక విమెన్ ఒక ఆబ్జెక్ట్ అంటే మీకు బేసిక్ గా సెన్సిటివిటీ ఎందుకు ఉండట్లేదు? తీసేవాళ్ళు సీరియల్స్ తీసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక రియాలిటీ షోలో కానివ్వండి, ఎందుకు ఆ సెన్సిటివిటీ ఉండట్లేదు? ఇవాళ వై డోంట్ వి రెస్పెక్ట్ అవర్ సెల్స్? మనమే ఒక విమెన్ గా వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ సెల్స్, ఫ్రమ్ వేర్ ఎల్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అండి? We don't respect our women, we don't respect ourselves, కానీ we want others to respect. అదే కనుక ఎవరైతే సీరియల్స్ చూస్తున్నారో తీస్తున్నారో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అందరినీ చక్కగా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళకి అన్ని బాగుండాలి. కానీ ఇక్కడికి వచ్చే పాటికి ఆ డైలాగ్స్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ దట్ ద షో? నిజంగా చెప్పాలి అని అంటే నేను ఒకసారి ఆ జబర్దస్త్ చూసానండి. చూసినాక ఫ్రమ్ దట్ డే ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా నేను మార్చేస్తా. ఆవిడ చెప్పినట్టు మార్చుకోవచ్చు, నేను మార్చేస్తా. కానీ నిజంగానే చిన్నపిల్లల పక్క నుండి మన అడిగితే డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్, డూ యూ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్? ఏంటండి ఆ చీరలు కట్టడం ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ ట్రైయింగ్ టు షో? ఏం చూపించదలుచుకున్నారు? ఒక ఆడదాన్ని ఎలాగ చూపించదలుచుకుంటున్నారు మీరు? అంటే మనం సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంటి? కొంత మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా సెల్ఫ్ రెగ్యులేషన్ లేదా మనకి? అంటే మనకి ఇవాళ ఒక సెన్సార్ బోర్డ్ టెలివిజన్ దీనికి లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చిని చూపించేసేసి ఇష్టం వచ్చింది ఎయిర్ చేసేసి ఇవాళ దానికి టీఆర్పీ ఉంది కాబట్టి మేము మనం సెల్ఫ్ రెగ్యులేటర్ చేసుకోవాలి. మన ఫ్యామిలీతో కూర్చుని మన పిల్లలతో కూర్చుని చూడలేని షోస్ ఎందుకు తీస్తున్నారు? ఇవాళ టీఆర్పీ అనేది అది డిఫరెంట్ ఇష్యూ అండి. ఇవాళ టీఆర్పీ ఉందని చెప్పి మనం ఇష్టం వచ్చినవి అన్ని పెట్టేసుకుంటే కాదు, కొంత మారల్ వాల్యూస్ అనేది ఉండాలి. ఇవాళ మీరు ప్రాన్ అందరికీ ఇష్టం ఒప్పుకుంటారండి ఎవరన్నా? కానీ వాటి టీఆర్పీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి ఇవాళ వెబ్సైట్కి వెళ్తే చాలా మంది వ్యూవర్షిప్ ఉంటుంది. అట్లా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీరు టెలివిజన్స్ లో కూడా టెలికాస్ట్ చేస్తారా? నాట్ ఎట్ ఆల్. ఇది అదే మనం అట్లా అప్లై చేయకూడదు. ఇవాళ ఇది వరకు ఏమయ్యేదంటే కొన్ని ఏదైనా ఉంటే కొన్ని ప్రైమ్ టైమ్ లోంచి తీసి వేరే స్లాట్స్ లో పెట్టారు. ఇవాళ ప్రైమ్ టైమ్ లోనే ఇలాంటి సీరియల్స్ వస్తున్నాయి. ప్రైమ్ టైమ్ లో హైయెస్ట్ రేటింగ్ ఉంది కాబట్టి అది ప్రైమ్ టైమ్ లో. అదే అంటున్నా నేను, మీరు ప్రైమ్ టైమ్ లో ఇలాంటి సీరియల్స్ ఆర్ ఇలాంటి షోస్ వస్తున్నాయి అంటే ఇవాళ నేను స్పెసిఫిక్ గా జబర్దస్త్ తో ఇంకొకటి అన్నట్ల ఎనీ రియాలిటీ షో విచ్ ఇస్ డీగ్రేడింగ్, ఇవాళ ఒక అమ్మాయిననే కాదండి ఎనీ చైల్డ్ కానివ్వండి, మెన్ కానీ అసలు ఎవరినైనా సరే డీగ్రేడ్ చేసే షోస్ ఉండకూడదు. యూ బ్రింగ్ మారల్ వాల్యూ సొసైటీలోకి, మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, ఒక మంచి మారల్స్ తీసుకురావాలి. కానీ ఏంటిది ఇవాళ కొంతమంది అంటారు ఫేమస్ హీరోస్, టాప్ మోస్ట్ హీరోస్ ఈ యాడ్స్ చేస్తున్నారు, ఆ యాడ్స్ చేస్తున్నారు, వాళ్ళకి మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మళ్ళీ మనం మాట్లాడదాం. ఎంత వల్గర్ గా స్కిట్ చేస్తే, ఎన్ని డబుల్ మీనింగ్స్ ఉంటే అన్ని మార్క్స్ ఇస్తారా? అప్పుడు పేలుతుందా? దానికే మార్క్స్ ఇస్తున్నారని ఎలా అంటున్నారు మీరు? అంటే మీరు మీకు 3 పదాలు చేర్పించుకుంటే సరిపోతుందా? ఇప్పుడు మాకు కూడా ఫ్యామిలీ ఉంది కదమ్మా, మాకు అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ మేము దృష్టిలో పెట్టి అదే అంట. ఇప్పుడు మాకు ఏమొచ్చిందంటే మీరు ప్రతిసారి జబర్దస్త్ 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 ఒకటే కాదు కదా, అన్ని రియాలిటీ షోస్ గురించి. అదే ఇంకో విషయం, మేమెప్పుడు మా జబర్దస్త్ దీంట్లో మాత్రం కట్టు బొట్టు దగ్గర ఎక్కడ మేము లేడీస్ ని కించపరిచింది ఎక్కడ లేదండి, ఎక్కడా లేదు. మీరు ఎంత బట్టలు షో ఎక్కడైనా ఉందా అట్లా మీరు అనేది? షో ఒకటి చూపించగలరా? అదే మీకు అనేది ఏంటంటే డబుల్ మీనింగ్ లేని షో ఒకటి చూపించగలరా? అది కాదు, 1-2 దొరికితే మొత్తం స్కిట్ అంతా దొరిలేసింది. ఇంకా షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ స్కిట్ లో కూడా డబుల్ మీనింగ్ ఉంటుంది, వల్గర్ కామెడీ ఉంటుంది. అది మీరు ఒప్పుకొని తీరుతారా లేదా? వల్గర్ అని ఎట్లా అంటాం మేడం గారు? ఇప్పుడు మేము వల్గరే అంటే చూసే ప్రేక్షకులు చూడరు కదా, ఎందుకు చూస్తారు? మీరు చెప్పేది ఏంటి? వల్గర్ కి మీరు ఇచ్చే మీనింగ్ ఏంటి? అలా కాదండి, ఇప్పుడు వల్గరు అంటే నాకు ఒక తల్లి, నాకు ఒక చెల్లి ఉంది కదా, నాకు వల్గర్ కోసం నాకు తెలియకుండా నేను ఎట్లా స్కిట్ చేస్తాను? వల్గరే ఉంటే ఆడియన్స్ చూడరు కదా. ఆయన ఫుల్ యాక్సెప్టెన్స్ తో వల్గర్ అంటే దాంట్లో వల్గారిటీ లేదు.
అక్కడ ఏది చూసినా నా ఫ్యామిలీకి సంబంధించిన. ఇప్పుడు మీరు కట్టుబొట్టు గురించి మాట్లాడారు. అక్కడెక్కడ మేము కట్టుబొట్టుని ఏమీ చేయలేదు, చాలా గౌరవంగానే ఉంది. అలా మీ ఇంట్లో ఉండటానికి మీరు ఒప్పుకుంటారా? అలా కట్టుబొట్టు ఉంచుకోవటానికి కానీ, అలా మీ ఇంట్లో రోజు నిత్యం మీ ఇంట్లో వాళ్ళతో, మీ చెల్లితో కానీ, మీ అక్కతో కానీ, మీ తల్లితో కానీ, మీ కూతురుతో కానీ, మీ ఆవిడతో కానీ అలా మాట్లాడడానికి మీరు ఒప్పుకుంటారా? అట్లా నేను మాట్లాడడం కోసం మీరు అన్నారు కదా వల్గారిటీ లేదు, కట్టుబొట్టు బాగుంది అన్నారు, మా ఇంట్లో ఫ్యామిలీ ఉందన్నారు. మరి అక్కడ జరిగేది మీ ఇంట్లో జరగటానికి మీరు ఒప్పుకుంటారా? అదే విధంగా రోజు మీరు ఇంట్లో మాట్లాడారు, రోజు అదే విధంగా కట్టుబొట్టు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక ఇష్యూ జరిగిందని ఇప్పుడు వెంటనే రియాలిటీ షోల మీదకి వచ్చి రియాలిటీ షోలు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇది జరుగుతుందంటే ఎక్కడి నుంచో మేము ఒక కుగ్రామం నుంచి వచ్చి మేము ఇక్కడ మేము యాక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడలేదండి. ఇవాళ నేను ఇందాకే స్టార్టింగ్ లోనే నేను ఒక మాట చెప్పా, దాంట్లో యాక్ట్ చేసే వాళ్ళని కాదు, వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు వచ్చి చేస్తున్నారు. దే ఆర్ జస్ట్ డూయింగ్ దర్ జాబ్. వాళ్ళు ఒక జాబ్ లాగా చేసి వెళ్తున్నారు. కానీ అనేది ఏంటంటే ఇవాళ అక్కడ డైలాగ్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, అది ఎయిర్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అది తప్పు. అలాంటి తీసుకురావటం, అమ్మాయిల్ని ఆడవాళ్ళని కించపరచు చేయి తప్పు అంటున్నా. అంతేగాని యాక్ట్ చేసే వాళ్ళని ఎక్కడ మేము తప్పు అనట్లేదు. యాక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే పొట్టకూటి కోసం చేస్తారు, తప్పదు. వాళ్ళకి ఏ వేషం వస్తే ఆ వేషంలో చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ ఒక ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ మీన్ దే ఆర్ ప్రాస్టిట్యూట్స్ దేర్. వాళ్ళకి ఎనాక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ పట్టుకుట్ కోసం అక్కడ చేస్తున్నారు ఒకటి. దట్ డజంట్ మీన్ దే ఆర్ దట్. నేను ఇక్కడ మిమ్మల్ని మీరు యాక్ట్ చేస్తున్నందుకు నేను అన్నట్ల. కాకపోతే మీరు సమర్థించారు, ఆ కట్టుబొట్టు ఎక్కడ మేము కించపరచలేదు అన్నారు కాబట్టి నేను అడిగాను, అంతేకాని మిమ్మల్ని ఎక్కడ నేను కించపరచట్లా. ఒకటి, ఇవాళ అక్కడ వచ్చే ప్రతి డైలాగు కానివ్వండి, అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లే. మీకు డబుల్ మీనింగ్ ఏం కనపడుతుంది అంటే ఎందుకు నవ్వుతున్నారు అక్కడ జనాలు? ఆ డబుల్ మీనింగ్ కనపడే నవ్వుతున్నారు. రైట్ అండి. సామాజికవేత్త దేవి గారు లైన్ లో ఉన్నారు. దేవి గారు, అర్జున్ గారు మాట్లాడుతున్నారు, ఎక్కడా స్కిట్ లో వల్గారిటీ కనపట్ల, వల్గారిటీ అంటే ఏంటి అని మాట్లాడుతున్నారు. రియాలిటీ షోస్ లో వచ్చేవన్నీ కూడా చాలా సంస్కారంగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే అశ్లీలత, అసభ్యంగా మాట్లాడటమే ఒక సామాజిక విలువగా మారిపోయిన తర్వాత మనకి వల్గారిటీ ఎక్కడుందో వెతుక్కోవాలంటే కష్టం. అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు వేరుకోవడం లాంటిది అది. మనం తింటుంది గొంగట్లో, అది సినిమాలు కావచ్చు, వీళ్ళు చేసే హాస్యం కావచ్చు, ఏదన్నా కావచ్చు. అశ్లీలత, అసభ్యం ఆ స్థాయిలో ఉన్నాయి. అంటే ఏది ఎక్కడుంది వెతుక్కోవడం కూడా కష్టమైపోయి, గుర్తించడం కూడా కష్టమైపోయిన దశలో ఉన్నాం. ఎందుకంటే అందులో వచ్చే అనేక సంభాషణలు అవి పిల్లలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు ఒక రోజున. అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళని ఎందుకంటున్నారంటే, మాకెవరికి మీ ఇంత మంచి హాస్యాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ చూసేంత కాలాన్ని మీరు మాకు ఇవ్వట్లేదు కాబట్టి మామూలు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం నుంచి దీని మీద మీరేమి స్పందించట్లేదేంటి అని రిపీటెడ్గా అడుగుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. మా పిల్లలు ఆ అర్థాలు అడుగుతున్నారు అని. ఏం అర్థాలు అని అడిగితే వాళ్ళు చెప్పారు, వివాహేతర సంబంధాల గురించి, నీ భార్యను నేను తీసుకెళ్ళినా, నా భార్యను నువ్వు తీసుకెళ్తావా, వాడుకుని ఇచ్చేస్తావా, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వస్తున్నప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి, అందుకని ఛానల్ మారుస్తున్నాం అని చెప్పి. ఒకటి, ఏ ఛానల్ మార్చినా ఇంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఒకదాన్ని మించి వల్గారిటీ ఇంకోటి వస్తున్నప్పుడు చాయిస్ ఏముంటుంది ప్రేక్షకులకి? ఆ చాయిస్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే మనం దురదృష్టం కొద్దీ ఒకే ఒక్క సాధనం మనకి ఎంటర్టైన్మెంట్కి మిగిలినవి ఇవి సీరియల్స్, లేకపోతే రియాలిటీ షోస్. ఈ రియాలిటీ షోస్ మీద 7 ఏళ్ల క్రితం పిల్లేసినప్పుడు చాలా స్పష్టంగా కేసు వేసినప్పుడు చెప్పాం, దీని మీద బాధ్యత తీసుకోవాల్సింది ఒకటి కేబుల్ నెట్వర్క్స్ యాక్ట్ ప్రకారం పోలీసులు నిఘా పెట్టి తీసుకోవాలి. ఒకవేళ ఇది కానీ పోస్టర్స్ కానీ వాళ్ళ దృష్టిలో అది కనుక రాకపోతే దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఎవరికి ఇబ్బంది అనిపిస్తే వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, దాని అర్థం మేము దీని మీద పట్టించుకోము, లేకపోతే దీని మీద ఏమీ చేయమని కాదు. మేమేమంటున్నామంటే, మిగిలిన వాళ్ళు కూడా, ఇబ్బంది అనిపించిన వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరో వస్తారు ఈ వల్గారిటీనంతా పారద్రోలుతారు కాదు. 1 పాయింట్ ఈజ్ అసలు వీటికి పద్ధతి వీటిని చంపేయడానికి. మరి ప్రేక్షకులందరూ ఎందుకు చేయట్లేదు ఆ పని? ఆమోదిస్తున్నారు కదా అని అంటున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయ్యా, మీరు కొంచెం విషయం, సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే రియాలిటీ షోస్ కానీ ఈ విషయాన్ని వినోదం కింద కొంచెం మాత్రల్లో మింగిస్తూ వచ్చారు. ఈ మింగిస్తూ వచ్చిన మాత్రలు ఇవాళ వల్గారిటీయే హాస్యం అనుకునే దశకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళాయి. ఆ దశకి తీసుకెళ్ళి కొంచెం విషయం మోతాదు పెంచుకుంటూ వచ్చి
మాదేం తప్పులేదండి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటలేదు, ఒకళ్ళని మించాలనే ఉద్దేశంతో మరొకళ్ళు, ఒకళ్ళ కంటే ఒకళ్ళు పంచులేయాలనే ఉద్దేశంతో దేని మీద పంచులేస్తున్నామో కూడా తెలుసుకోలేని దశకు చేరుకున్నారు. మనం అవమానించుకుంటున్నాం, మగవాళ్ళని అవమానిస్తున్నాం, స్త్రీలను అవమానిస్తున్నాం, పిల్లల శరీరాల మీద వాళ్ళ కనీసం గౌరవం లేకుండా చేస్తున్నాం, వాళ్ళు మాట్లాడే మాటల్లో అశ్లీలత ఏదో, అసభ్యత ఏదో, సభ్యత ఏదో, సభా మర్యాదలేవో కూడా తెలియకుండా మనం తయారు చేస్తున్నాం ఈ సమాజాన్ని అనే విషయం నిజంగా చాలా స్పష్టంగా ఆ రియాలిటీ షోస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే అక్కడ యాక్ట్ చేసే వాళ్ళని అనడానికి ఏం లేదు. తర్వాత అక్కడ ఉండే వాళ్ళకు కూడా కొంచెం ఎవరైతే జడ్జిమెంట్ పొజిషన్స్ లో కూర్చుంటున్నారో వాళ్ళకు కూడా చెప్తాను. అక్కడ ఒక లేడీ కూర్చుంటోంది కాబట్టి ఆమెకేమైంది అని అడగడం కూడా జెండర్ ఇష్యూనే. అక్కడ ఇంకొక వ్యక్తి కూడా కూర్చుంటున్నారు, ఆయన పెద్ద మనిషితనం ఏమైంది అని కూడా అడగాల్సి ఉంటుంది. కాబట్టి తప్పు పడితే ఇద్దరిని పట్టండి, ఇద్దరిని పట్టాల్సిన అవసరం ఉంది. తరువాత విషయం, ఇటువంటి షోస్ ఏవైతే ఉన్నాయో ఈ షోస్ ని పెంచి పోషిస్తున్న స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ మీద అసలు ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది. కానీ దీన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు వాళ్ళ రాజకీయాల కంటే చాలా ఎక్కువగా ఉన్నారు. మేము రాజ్యాలను స్థాపించగలం, లేకపోతే రాజ్యాన్ని నిర్మూలించగలం అన్న స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంబంధాలు ఆ స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఎవరిని నిందించాలి, ఎవరినెవరు కంట్రోల్ చేస్తారు అనేది ప్రశ్నించడానికి దేవి గారు నమస్తే. నమస్తే గారు. లేదు మీరు సీరియస్ లేదు, దీనికి సీరియస్ గా మీరు ఏదైనా ఒక ఆచరణ తీసుకొని వస్తే మేము కూడా మీతో పాటు ఉంటాము తప్పకుండా. ఎందుకంటే మీరు అన్నట్టు ఓకే అన్ని ఒకటి కాదు, మనం ఏది ఒక పేరని కాకుండా రియాలిటీ షోస్ కానీ, మూవీస్ కానీ, ఏ సీరియల్లో కానీ ఎక్కడైనా కూడా ఆడవాళ్ళని కించపరిచేటట్టుగా కానీ, వల్గారిటీ కానీ, ఈ బూతు హాస్యం కానీ ఇటువంటివన్నీ కూడా ఒక కట్టడి చెయ్యాలి అని అంటే డెఫినెట్గా సెన్సార్ బోర్డు ఉండాలండి. స్మాల్ స్క్రీన్కి సెన్సార్ బోర్డుని తప్పకుండా తీసుకురావాలి. సో మనందరం కలిసి డెఫినెట్గా దానికి ఏదైనా మీరు ఐడియా ఇచ్చి చేద్దామంటే, ఇదే హేమ ఉన్నారు, ఇక్కడ మేడం ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇలాగా మనం పెద్దవాళ్ళు ఇంకా ఎవరైనా మహిళలు జాయిన్ అవుతారంటే జాయిన్ అయ్యి ఒక టీమ్గా తీసుకొని ఒక సెన్సార్ పెట్టి ఏంటంటే ఒక కుటుంబం మొత్తం ఒక ఇంట్లో మనం టీవీ పెట్టుకొని చూస్తామంటే మొత్తం నేను ఇందాకే అన్నాను, చిన్నపిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాళ్ళ వరకు టీవీలు చూస్తారు. కాబట్టి ఏంటంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా కామెడీ ఉండాలి. మనము ఏది షోస్ లేకుండా ఉండకూడదని, షోస్ కావాలి. ఆ దాంట్లోని ఏంటంటే రీఫైన్డ్ కామెడీ ఉండేలాగా మన అందరం మీరు ఒక ఏదైనా ఒక ఆచరణ తీసుకుంటే వీఆర్ విత్ యూ అండి. కాబట్టి మీరు దాన్ని ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడో ఈయన మాట్లాడో ఏమో ఇందాకడే చెప్పారు దేవి గారు, కేవలం మహిళా సంఘాలదేనా మేము ఆల్రెడీ మేము చేస్తున్నామండి. అదే యాక్టర్ గాను అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాడి జడ్జిలుగా వ్యవహరిస్తూ అటువంటి వల్గర్ డబుల్ మీనింగ్లని సపోర్ట్ చేస్తూ నవ్వుతూ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎంత పోరాడితే మాత్రం ఏం యూజ్ అంటారు? అందరూ కలిసే అంటున్నానండి, కలిసే. ఇప్పుడు ఎలాగ మేము నాన్నపనేని గారి దగ్గర లెటర్ పెట్టాము, సో అలాగా ఇప్పుడు హేమ కూడా ఇందాక చెప్పారు ఏమని, ఒకసారి దేవి గారు కనుక వస్తే కూర్చొని మనం మాట్లాడి చేద్దామని తను చెప్పింది, మేడం కూడా చెప్పారు. సో ఇక్కడ కూర్చున్న మేము ముగ్గురం చెప్తున్నాము. అలాగే మనం మాట్లాడి ఎవరెవరు ఈ దీనికి ఇంట్రెస్ట్ లో ఉంటారో, దీనికి చేయూతను ఇవ్వగలరో వాళ్ళందరినీ కలుపుకొని వెళదామనే చెప్తున్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది ఒక హెల్దీ సొసైటీ, హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఫ్యామిలీలో కూడా టీవీలు చూస్తున్నారంటే వాళ్ళు కూడా ఆరోగ్యకరమైన మైండ్ సెట్ తో పెరగాలి. నేను మీ మాటకు అడ్డొస్తున్నాను. ఇప్పుడు రియాలిటీ షోస్ ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్ గానీ, ఛానల్ వాళ్ళు గానీ ఎవ్వరు ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. ఈయన యాక్టర్, ఈయన ఏం మాట్లాడతారు? ఇప్పుడు మనం ఏం అడుగుతాం, దేవి గారు ఏం మాట్లాడతారు? అదే కనుక ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన పెద్దలు వస్తే ఒక సొల్యూషన్ దొరుకుతుంది, అంతే తప్ప ఈయన వచ్చి ఈయన మీరు అడిగి నేను అడిగి ఈయన టెలికాస్ట్ చేసేవాళ్ళు మా ప్రోగ్రామ్ చెడ్డది అని ఎవరు ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటారా? వాళ్ళ ముందు అడిగితే దేవి గారు అడుగుతారు, నేను అడుగుతాను. సమస్య మీద ఒక డిబేట్ జరగాలి, ఆ డిబేట్ కి కరెక్ట్ పర్సన్స్ కావాలి, వేదిక కావాలి. దేవి గారు నేను అన్నదే అన్న ఒక తప్ప, ఆ ఛానల్ కి సంబంధించిన వాళ్ళు వస్తే మీరు అడిగినా నేను అడిగినా మనకు ఒక సమాధానం వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చి
మనం మొదలు పెట్టాము, ప్రశ్నిస్తున్నాము, ఇది తప్పు అని చెప్తున్నాము. తప్పు అని చెప్పిన ఐక్య కార్యాచరణ సమావేశంలో అందరూ మీడియా హెడ్స్ ని అట్లనే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని 1 by 1 అప్రోచ్ అయ్యి మాట్లాడాలి అనేది నిర్ణయం జరిగింది. దాన్ని కార్యాచరణలోకి తీసుకోవడంలో సినిమా రంగంలో మీడియాలో ఉండే మహిళల్ని తప్పుగా చూపించొద్దు అనుకునే మీడియాలో ఉండే ప్రతి వ్యక్తిని ఆడామగా తేడా లేకుండా కలుపుకొని వాళ్ళ సలహా సంప్రదింపులతోనే దాన్ని అప్రోచ్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. అది మహిళా సంఘాలు మళ్ళీ హైదరాబాద్కి రాగానే దాని మీద ఏమి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అనేది నిర్ణయించాలని అనుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎవరో వ్యక్తులకి పరిమితమైందిగా, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్య బట్టి ఆ వ్యక్తికి పరిమితమైన విషయంగా మేము భావించట్లేదు. దీన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం. ఆ కొనసాగించడంలో కొంతవరకైనా మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాం. దానికి బెస్ట్ సొల్యూషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు, ఆ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ఆ రంగంలో ఇంటర్నల్ లోతుపాతులు, అంతర్గత లోతుపాటులు తెలిసిన వాళ్ళు, పద్ధతులు తెలిసిన వాళ్ళు మాట్లాడడం వల్ల మాకు మరింత అవగాహన వస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చింది ఆ లోపల ఉన్న వాళ్ళు, వాళ్ళ పేర్లు బయటకు రాకపోయినప్పటికీ. కాబట్టి వాళ్ళ సహకారాన్ని తప్పనిసరిగా కోరుకుంటున్నాం. మేమే అంటుంది ఏంటంటే మీరు ముందుండాలని కూడా మేము అంటలేదు. మీరు జస్ట్ ఇది జరుగుతోంది అని చెప్పగలిగిన ధైర్యం తెచ్చుకుంటే మీ సర్వైవల్కి, మీకుండే జాబ్కి అక్కడ ఇబ్బంది లేకుండా మహిళా సంఘాలు అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనీసం 2-3 అక్కడ ధైర్యం తెచ్చుకోగలిగితే, నిలబడగలిగితే, ఇప్పుడు కంగనా రనౌత్ మొత్తం బాలీవుడ్ని కుదిపినట్టుగా కనీసం కొంతమంది అయినా ఒకళ్ళిద్దరన్నా అక్కడ నిలబడగలిగితే వాట్ ఎవర్ దట్ రిక్వైర్స్. ఇవాళ ఇందాక వల్గారిటీ గురించి అంటే డైలాగ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట, ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వి హావ్ బీన్ సీయింగ్ అది ఎలా పెంచుకుంటా, దాని మోతాదు పెంచుకుంటా ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చారని మనకు తెలుసు. ఇవాళ అందరికీ కొన్ని పదాలు ఓతపదం అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ అంకమ్మ అని ఉంది, దానికి అర్థం ఏంటండి ఎవరికన్నా తెలుసా? అది సినిమాల్లోంచి వచ్చిందే కదా, అది సినిమాల్లోంచి వచ్చిందే. అది ఇవాళ అందరికీ నీ అంకమ్మ అనేది వచ్చేస్తాను కానీ దానికి మీనింగ్ ఎవరికి తెలియదు, క్యాజువల్ అయిపోయింది. అలానే ఇవాళ వీళ్ళు ఏదైతే డైలాగ్స్ వాడుతున్నారో, ఏదైతే మనం రోజువారీ చూస్తున్నామో, ఏదైతే పిల్లలు రోజువారీ టీవీలో చూస్తున్నారో, దే ఆర్ ఫోర్స్ టు సీ చూస్తున్నారో అవి అలవాటు అవుతాయి. ఇవాళ సొసైటీని మనం ఎక్కడి నుంచి నిర్మాణం చేస్తాం? పిల్లల్ని వాళ్ళు ఒక ఆడదాన్ని కొడితేనే ఒక సంతోషం అనుకుంటే, లేకపోతే ఒక మగవాడిని ఒక ఆడపిల్ల ఒక అమ్మాయి కొట్టినా కూడా అక్కడ నవ్వుతాం అందరూ. ఆ సీరియల్స్ లో చూసి నవ్వుతారు. ఇవాళ నిజంగా అక్కడ జడ్జిగా కూర్చుని ప్రాబ్లమ్ పర్సనల్ పబ్లిక్ చేసి పబ్లిక్ ని సోషలైజ్ చేయడం వల్లే అది. రెండోది ఏంటంటే ఇవాళ అక్కడ కూర్చున్న జడ్జెస్, అక్కడ జెంట్ అవనివ్వండి, లేడీ అవనివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నవ్వుతుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు కావాలని నవ్వుతున్నారేమో, జస్ట్ తెచ్చి పెట్టుకుని నవ్వుతున్నారు. వాళ్ళకి అక్కడ నవ్వు వస్తుందో లేదో నాకు అర్థం కాదు. చూస్తుంటే ఐ ఫీల్ ఇట్ ఇస్ వెరీ ఆర్టిఫిషియల్. అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు అలాంటి ఇన్సిడెంట్స్ ఏదైతే చూపిస్తున్నారో, పిల్లలకి అది చూపిస్తున్నారో, పిల్లలు కూడా ఏంటి రేపు నుంచి నేను కొడితే ఒక హీరోనో లేకపోతే ఇలాంటివి మీరు అక్కడి నుంచే నిర్మాణం చేస్తున్నారు. పిల్లల్ని మీరు అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా వచ్చి ఇవాళ నేను ఏదో చేస్తే అదేంటి వాళ్ళు టీఆర్పీలు వస్తున్నాయి కాబట్టి కాదండి. మారల్ వాల్యూ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మారల్ గా రెస్పాన్సిబుల్ అవ్వాలి, ఉండాలి కూడా. ఇవాళ ఒక మహిళా సంఘాలు మాత్రమే వచ్చి మాట్లాడాలి, వచ్చి పోట్లాడాలి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది కాదు. సొసైటీలో మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రతిదానికి మహిళా సంఘాలు ఎందుకు రావాలి? నువ్వు చేసేటప్పుడే నువ్వు చేస్తావు, దీనికి ఏదన్నా జరిగింది అంటే మహిళా సంఘాలు రావాలా? నీ పాత్ర ఏంటి? నీకు ఇక్కడ ఈక్వల్ రైట్స్, అన్నిట్లో ఈక్వల్ రైట్స్ కాదు. మగ ఆడ అన్నప్పుడు అందరికీ అన్ని ఈక్వల్ రైట్స్ కావాల్సినప్పుడు సొసైటీలో ఏదైనా జరిగినప్పుడు ఈక్వల్ గా ఎందుకు రెస్పాండ్ అవ్వవు? ఎందుకు కొట్టి మహిళలు రావాలి అనేది మీరు ఎందుకు కోరుకుంటారు? సో ఇక్కడ ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్మేషన్, ఇవాళ మనకు జరిగిన అన్యాయం గురించో లేకపోతే మన ఎవరైనా కించపరుస్తున్నారని మాట్లాడుతున్నాం, కానీ ఎవరైతే రిఫార్మ్ అవ్వాలి, ఎవరి నుంచి అయితే మనకు అది జరిగిందో వాళ్ళు రిఫార్మ్ అవ్వాలి కదా. మనం ఆడపిల్ల బయటకు వెళ్ళినప్పుడు 100 జాగ్రత్తలు చెప్తున్నాం. మగపిల్లాడు బయటకు వెళ్ళినప్పుడు మనం ఎందుకు చెప్పట్లా? నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలని మనం ఎందుకు చెప్పట్లా? సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ అమ్మాయిలది అబ్బాయిలది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. సో నెవర్ ఎవర్ సే దట్ ఒక ఆడపిల్లో లేకపోతే ఆడవాళ్లే మీరే మహిళా సంఘాల్లో లేకపోతే మీరే వెళ్ళి చేయాలని కాదు. సొసైటీలో అందరిది బాధ్యత. ఇవాళ మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు మీడియాలో కూడా ఇవాళ ఎలా అయితే ఇవాళ ఈ
రియాలిటీ షోస్ గురించో దీని గురించి ఎలా అయితే ఇవాళ ఒక చర్చ స్పందించారో రేపు ఎక్కడైనా సరే ఎవరైనా సరే అది ఎంత పెద్దవాడవనివ్వండి ఎంత చిన్నవాడవనివ్వండి రాజకీయ నాయకుడే అవనివ్వండి ఇంకొకరు అవనివ్వండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ తప్పుగా చూపించండి ఎండగట్టండి మీడియా సామాజిక బాధ్యతను ఎప్పుడు విస్మరించాలి ఎవ్రీబడి విల్ కమ్ అండ్ సపోర్ట్ అండి ఆ రోజు ప్రతి ఒక్కరు అంటే ఎవరు చెప్తున్నాను ఇవాళ మహిళా సంఘాల్లో ఒక పొలిటికల్ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు ఇవాళ ఇప్పటికి నేను మళ్ళీ కేటగారికల్ గా మళ్ళీ నేను స్ట్రైట్ చేస్తున్నాను ఐఎమ్ సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రైట్ దాంట్లో పనిచేసే ఏ సీరియల్స్ లో అయినా సరే లేకపోతే రియాలిటీ షోస్ లో వీఆర్ నాట్ ట్రైంగ్ టు బ్లేమ్ దమ్ ఇవాళ నిజంగా కొంతమంది ఇఫ్ యూఆర్ వెల్ టు డూ మీకు నిజంగానే అన్ని ఉన్నాయి అంటే యూ కెన్ క్విట్ ద షో లేదు మేము దాని మీదే బతుకుతున్నాం అంటే వాట్ ఎ రిక్వెస్ట్ రైట్ అండి రిక్వెస్ట్ దట్ రిఫైన్ ద షో మీరు ఆ షోస్ ని మార్చుకోండి దాని పద్ధతి మార్చుకోండి ఆ డైలాగ్స్ అవన్నీ మార్చి యూ కెన్ ఎయిర్ ద షోస్ నోబడీ ఈస్ అబ్స్ట్రాక్టింగ్ ఇట్ కాకపోతే మీరు ఇంత వల్గారిటీ చూపించాల్సిన అవసరం లేదు అసలు వల్గారిటీ ఉండకూడదు సో రిఫైన్ ద షోస్ రైట్ అండి ఓకే థ్యాంక్ యూ హేమ గారు అండ్ మాధవి గారు అర్జున్ గారు అండ్ కవిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ హాస్యం పరిమితంగా ఉంటే అందంగా ఉంటుంది అది మితిమీరితేనే అపహాస్యం పాలవుతుంది టెలివిజన్ రియాలిటీ షోల్లో వస్తున్నటువంటి కార్యక్రమాల్లో వస్తున్నటువంటి వల్గారిటీ బూతు కామెడీ షోస్ మీద ఒక స్వీయ నియంత్రణ అనేది అవసరం దానికి ఒక సామాజిక బాధ్యత కూడా అవసరం అని చెప్పేసి అంటున్నారు ఇది వాళ్ళ స్పెషల్